హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉప్మా. చాలా స్పెషల్గా చేయబోతున్నాను. బికాజ్ ఉప్మా టిఫిన్ అయితే అసలు ఎవ్వరూ ఇష్టపడరు నాకు తెలిసి. బట్ నేను చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ టిఫిన్ అయితే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాను. తప్పకుండా మీరు అయితే ఇంట్లో ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇది బాగా కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. ఒక 2 మినిట్స్ అట్లా డ్రై రోస్ట్ చేసిన తర్వాత పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత అందులో కొద్దిగా ఒక 2-3 వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 వెల్లుల్లి యాడ్ చేశాను. ఇంకా ఇందులో మీరు ఏ పప్పు అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. పెసరపప్పు చాలా మంచిది కదా. కిడ్స్ ఉన్న ఇంట్లో అయితే పెసరపప్పు, కొందరు పిల్లలు పప్పులు అసలు లైక్ చేయరు. ఈ విధంగా ఉప్మాలో రైస్లో కలిపి పప్పు ఈ విధంగా పిల్లలకి పెట్టొచ్చు. మా పాప అయితే అసలు పప్పు కర్రీ తిననే తినదు. బట్ నేనైతే ఇలా ఉప్మాలో కానీ కిచిడి టైప్లో కానీ పెట్టి ఇస్తాను పప్పు. ఇందులో కొద్దిగా పల్లీలు వేసాను. కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్ యాడ్ చేశాను. ఇంకా ఒక 2 రెమ్మలు కరివేపాకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి ఉప్మాలో మరీ కొందరైతే ఇలా పచ్చి పచ్చిగానే ఉంచేస్తారు. ఆనియన్స్ పచ్చిమిర్చి అస్సలు నచ్చదు నాకైతే. బట్ నేనైతే ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, లేదంటే మొత్తం మాడిపోయేలాగా ఉంచుతాను. అట్లా అయితేనే నాకైతే నచ్చుతుంది. ఉప్మా టేస్ట్ చాలా బాగా ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉండకుండా. ఈ విధంగా బాగా ఇవైతే ఫ్రై కావాలి. మా పాపకైతే ఈ ఉప్మా చాలా ఫేవరెట్. డే బై డే ప్రతిసారి ఉప్మానే తింటుంది తనైతే. అలా అలవాటైపోయింది తనకి ఇంట్లో ఉప్మా చేయడం వల్ల. ఒక 3 టేబుల్ స్పూన్స్ పప్పు అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. అది ఇందులో యాడ్ చేస్తున్నాను. వీలైతే ఇందులో మీరు కందిపప్పు లేదంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ నాకైతే ఆప్షన్ ఇదే ఉంది కాబట్టి ఇదే యూస్ చేశాను. ఇది వేయడంతోనే ఇట్లా అడుగంటిపోతుంది. సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 1 మినిట్ సరిపోతుంది. 1 మినిట్ బాగా కలుపుకొని ఇందులో నేను క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఆయిల్లోనే వేయాలి. బట్ ఆయిల్లో వేస్తే ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు అవి మాడిపోతాయి కదా. సో అందుకే ఇవి ఫైనల్లో వేస్తున్నాను. ఇప్పుడు క్యాష్యూస్ యాడ్ చేసినాక వాటర్ వేస్తాం కాబట్టి ఇవి పెద్దగా ఏం మాడిపోవు. అదే ఆయిల్లో వేసామంటే బ్లాక్గా అయిపోతాయి, వేసి కూడా వేస్ట్ అవుతుంది. సో కొద్దిగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, ఒక 3 గ్లాసెస్ నార్మల్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అలా ఉంచేయాలి, ఇట్లా బబుల్స్ వచ్చేలాగా. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇక ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మెల్లిగా కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. బికాజ్ అది ఉండలు కట్టిపోతుంది కదా మనం వేసిన తర్వాత కలిపితే. సో వేస్తూనే స్పూన్తో కలుపుతూ ఉంటే బెటర్. బట్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అలా చేయలేదు. బట్ నేను తొందరగానే కలిపేసాను, ఉండలేం కట్టలేదు. సో ఇలా వేసాను, కలుపుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ పడుతుంది ఉప్మా రెడీ అవ్వడానికి, అంతే.
కలుపుతూనే ఉంటున్నాను. చూడండి అక్కడక్కడ ఉండలు ఉంటే ఇలా సెట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అన్నీ ఆల్ మిక్స్డ్ పప్పులు, జీడిపప్పు ఇవన్నీ వేస్తే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అదేవిధంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేనైతే వడ్డించేసుకుంటున్నాను టిఫిన్. చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇందులో ఆప్షనల్ ఇంట్లో ఏదైనా చట్నీ ఉంటే చట్నీ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం సాంబార్ లేదంటే పల్లి చట్నీ ఇలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.